పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు సంతోషమునకు సంబంధించిన ఒక కథను మనం చెప్పుకుందాం. సురేష్ అనే బాలుడు నిజమైన సంతోషం మనకు ఎలా దొరుకుతుంది అని ఆలోచించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు వారి ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. అప్పుడు సురేష్ ప్రజలకు ఏమి లభిస్తే సంతోషముగా ఉంటుంది గురువుగారు అని ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి నువ్వేమి అనుకుంటున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు బాలుడు ఉండడానికి ఇల్లు, కట్టుకునేందుకు బట్టలు, తినడానికి తిండి ఉంటే ప్రజలు సంతోషముగా ఉంటారేమో అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు సన్యాసి సరే నాతో రా అని బాలుని వెంటబెట్టుకుని ఒక కోళ్ల ఫారం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. వాటికి తినడానికి తిండి, ఉండడానికి నివాసము ఉంది. జంతు భయం కూడా లేదు. వాటి ముఖములో సంతోషం ఉన్నదా అని ప్రశ్నించాడు సన్యాసి. బాలుడు వాటి ముఖములకేసి చూశాడు కానీ ఏ విషయమూ చెప్పలేకపోయాడు. తరువాత సన్యాసి బాలుడిని అలా తోటలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని కోళ్ళు మేత మేస్తున్నవి. అక్కడ వాటికి ఎవరూ తిండి పెట్టుటలేదు. అవి వెతుక్కొని తింటున్నాయి. వాటికి జంతు భయం కూడా ఉంది. అప్పుడు సన్యాసి బాలుని అడిగాడు, అవి సంతోషముగా ఉన్నాయా అని. బాలుడు వాటిని గమనించాడు. కోళ్ల ఫారంలోని వాతావరణమునకు ఇక్కడి వాతావరణమునకు చాలా తేడా ఉంది. ఇక్కడ స్వచ్ఛమైన ప్రకృతిలో ఆహారము వెతుక్కుంటూ అవి ఆనందముగానే ఉన్నట్టు మన బాలుడు భావించాడు. అదే విషయం సన్యాసికి చెప్పాడు. అప్పుడు సన్యాసి ఈ విధముగా చెప్పాడు, కోళ్ల ఫారంలోని కోళ్ళు అక్కడే ఉండాలి. వాటికి స్వేచ్ఛ లేదు. ఆహారమును సంపాదించుకుంటూ ఇతర జంతువుల నుండి ధైర్యంగా తమను తాము కాపాడుకుంటూ స్వేచ్ఛగా తిరిగే ఈ కోళ్ళదే నిజమైన సంతోషము. అలాగే మానవుడు జీవితంలో సంతోషము పొందాలంటే కనీసావసరాలు తీరగానే సరిపోదు. సమస్యలను ఛాలెంజ్గా భావిస్తుండాలి. అన్నీ అమర్చిన జీవితంలో రిస్క్ లేకుండా బ్రతికే వారికి నిజమైన సంతోషము లభించదు. కష్టపడి సంపాదించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిన వాడిదే నిజమైన సంతోషము. కోళ్ల ఫారంలోని కోళ్ళల్లా బతకాలో, స్వేచ్ఛగా ప్రకృతిలో తిరిగే కోళ్ళల్లా ఉండాలో అది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అని గురువుగారు చెప్పారు. ఉంటాను మరి పిల్లలు.